Hi everyone, good morning. Welcome to our new YouTube ఛానల్ శ్రీని ఫ్యామిలీ ఫన్. ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? ఏం లేదు, ఈరోజు సండే కదా, అట్లా బయటికి వెళ్ళి మా అన్న నేను చిన్న ఛాయ్ తాగేసి ఇంటికి వస్తుంటే దారిలో చాలామంది కనిపించారు. ఏంటబ్బా అని చూసేసరికి ఆ చేపల మార్కెట్ అనమాట. సో అప్పుడే అనిపించింది మనం కూడా తినక చాలా రోజులు అవుతుంది కదా, సో తీసుకుందామని వెళ్ళాము. సండే కదా, కొంచెం రష్ తక్కువనే ఉంది. సో అయినా కూడా ఒక 5-10 మినిట్స్ నిలబడి ఫైనల్గానైతే చేప అయితే తీసుకున్నాం. మనము తీసుకునేది ఎట్లా అంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో ఎవరు ఎక్కువ తినరు. సో నేను మా అన్ననే 1.5 kg తీసుకున్నాం. అది కూడా మేము పులుసు లాంటివి అట్లా మాకు తినమన్నమాట, అంటే బేసిక్గా అలవాట్లేదు, ఫ్రై అయితేనే. సో మనం తీసుకున్న ఫిష్ అయితే అది మంచిగా నీట్గా క్లీన్ చేయించి కట్ చేసి మంచిగా తీసుకున్నామండి. సో ఎందుకంటే ఇది మన ఫస్ట్ వీడియో, మన యూట్యూబ్ ఛానల్లో ది ఫస్ట్ వ్లాగ్ అనమాట. లాంగ్ వీడియోస్ చేయడం కష్టమే, కానీ అయినా ట్రై చేసా. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మంచి కంటెంట్తో, మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. అండ్ లేట్ చేయకుండా మనం ఇంకా మన కుకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, వాచ్ ద ఫుల్ వీడియో. ఎలా ఫిష్ తినాలనిపించింది? చాలా రోజుల తర్వాత తెచ్చినావు కదా ఫిష్. ఏం చేయాలి? చేపల పులుసు చేయాలా లేదంటే ఫ్రై చేయాలా? నీ ఇష్టం, నువ్వు తినవు కదా. అయినా నేను తినను, నీకోసం చేస్తా కదా. మీకు ఫిష్ ఫ్రై అంటే ఇష్టం కదా, ఫిష్ ఫ్రై, అందుకని ఫిష్ ఫ్రై వేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఓకే. ఎందుకంటే ఫ్రై బాగుంటుందని తెలుసు నాకు, కానీ నేను తినను. ట్రై చేయనా ఈరోజు? చెయ్యి, మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే అప్పుడప్పుడు తెచ్చుకోవచ్చు కదా మనం కూడా. ఓకే. ఇంకా ఏమేమి ఇస్తారు ఇలా మామూలు? ఫస్ట్ అయితే ఇది మనం క్లీన్ ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేయాలి ప్రాపర్గా. కొంచెం నీట్గా వాష్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 3 times అడుగుతాను నేనైతే. నార్మల్గా ఒక 3 times కొంచెం ప్రాపర్గా సాల్ట్ వేసుకొని వాష్ చేయాలి. నాకు కూడా అసలు అలవాటు లేకుండా 2-3 years బ్యాక్ నుంచి కూడా చాలా బాగుంటాయి కదా, స్పెషల్గా ఐస్కి. అయితే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? కొత్తగా స్టార్ట్ చేసే అనుకునే వాళ్ళకి ఫస్ట్ భయం అనేది ఉంటుంది. ఫస్ట్ ఆ భయాన్ని తీసేసి వాళ్ళు ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో కంటెంట్స్ వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యి చేయాలి. ఏదైనా అనుకుంటారు అనేసి వాళ్ళు వదిలేస్తే బాగుండదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళకి స్కిల్స్ ఉంటే మంచిగా వేసుకోవడానికి సపోర్టివ్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే మంచి బ్లాగ్స్ వేసుకొని డైలీ ఫిష్ ఫ్రైలో అత్తమ్మ వాళ్ళకి రేపు రమ్మని చెప్తావా? రమ్మంట. మామయ్య, అత్తమ్మ. వాడు వండుకున్నాడా? పిల్లలకు కూడా అలవాటు చేయాలి.
ఫిష్ ఫ్రై బాగుంటుంది కదా, ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. నేనే నేర్చుకుందాం అనుకుంటున్నాను. నువ్వు కూడా తింటే మంచిగా ఉంటుంది. నేను తినా అంటే నువ్వు తినా ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చెయ్యి, చేస్తా. ఇంకా ఇవన్నీ కలిపి ఇట్లా ఫ్రిడ్జ్లో పెడతాం మ్యారినేట్ చేసి. ఇదంతా ప్రాపర్గా మిక్స్ చేసుకొని మెల్లగా దాన్ని వాటిలో ముళ్ళులు ఉంటాయి అనుకుంటా కదా, కుచ్చుకుంటాయి. పర్లేదు, చూసుకొని కలిపేస్తాం. ప్రాపర్గా ఇది నీట్గా మిక్స్ చేసుకొని మంచిగా మ్యారినేట్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫిష్కి మంచిగా గరం మసాలా మంచిగా పట్టించాలి. టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం స్పైసీగా బాగుంటుంది. కొంచెం అల్లం టేస్ట్ కూడా దానికి సరిపడా వేసుకోవాలి. కొంచెం గట్టిగా మాట్లాడుతావు, మన సబ్స్క్రైబర్స్కి వినబడకపోతే. ఎందుకు నా వాయిస్ వినిపించట్లేదా నీకు? వినబడకపోతే అంటున్నా. ఓకే, మాట్లాడతా, దాంట్లో ఏముంది. కిట్టు ఇది మంచిగా మ్యారినేట్ అయింది. నెక్స్ట్ ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎందుకంటే పీసెస్కి మంచిగా మసాలా పట్టుకుంటుంది. ఓకే. కిట్టు ఇది మంచిగా మ్యారినేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రై చేసుకుందాం. ఓకే. నా పొద్దున చేస్తే బాగుంటుండే, ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చీకటి అయినట్టుంది, ఆకలి కూడా వేస్తుంది. టైం లేదు, కొంచెం టైం స్పెండ్ చేసిన అందుకని లేట్ అయింది. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి అయితే కొంచెం సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. దానిలో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఇందులో. ఇంతకుముందుకు ఎప్పుడైనా చేసినావు కిట్టును? నేను పెళ్ళి కాకముందుకు అసలు నేను ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇది చేయడం థర్డ్ టైం. పెళ్ళికి ముందు అయితే నేను అసలు ఎప్పుడు చేయలేదు. మరి ఎట్లుంది థర్డ్ ఎక్స్పీరియన్స్? బాగుంది. నాకు ఇంకా ఇంట్రెస్ట్ వంట చేయడం అంటే చాలా, అందుకని నేర్చుకుంటున్నా అన్ని. ఇంకా కొత్త వెరైటీస్గా ఏదైనా చేద్దామని కూడా అనుకుంటున్నా. నీకు చాలానే వస్తాయి కదా? వస్తాయి, కానీ ఇంకా నేర్చుకోవాలి కదా. మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వబడతావా, నేర్పిస్తావా? నేర్పిస్తా, చెప్తా, నాకు వచ్చినాక నేను చెప్పిస్తా. వావ్, నైస్ కిట్టు, చాలా బాగుంది. పండుకున్నట్టున్నాడు మంచిగా. ఇది కొంచెం మంచిగా డీప్ ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేయాలి. కిట్టు ఫిష్ ఫ్రై రెడీ. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఓకేనా? వావ్, చూస్తేనే నోరు ఊరిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే. మరి మన వ్యూవర్స్కి ఏం చెప్తాం? ఈరోజు ఫుల్ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం అనుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.